దేవుని పరిశుద్ధ నామములో మరి ఈ వాక్యమును వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మీకు ఒక చక్కటి వర్తమానాన్ని అందించి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దయచేసి ఈ వాక్యము నీ జీవితంలో ఉపయోగించి దాని ప్రకారంగా నువ్వు నడవాలనేది దేవుని కోరిక ఉన్నది. ఈ దినాన ఆ వాక్య భాగం ఏమిటంటే, ఈ లోకంలో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవారు ఉన్నారు. మరి వేల కొలది మనుషులకు సువార్త చెప్పిన వారు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. భారతదేశంలో వందలాది కొలది దైవ సేవకులు ఉంటున్నారు. కానీ మన జీవితంలో మనకు మన యొక్క జీవిత విధానం వారి ప్రకారంగా ఉండకూడదు, కానీ మనము యేసుక్రీస్తు యొక్క స్వభావమును ధరించి జీవించాలనేది దేవుడి కోరిక. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనము దేవుని సారూప్యంలో నడవాలి అంట. ఈ దిన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమంటే, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క సారూప్యము, దేవుని ఈ లోకంలో దేవుడు ఉన్నప్పుడు ఆయన జీవించిన విధానము, ఆయన నడుచుకున్నటువంటి స్వభావము మనం ధరించుకొని ఉండాలంట. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని స్వభావమును మనం ధరించుకుంటామో అప్పుడు దేవుణ్ణి ఇష్టమైన వారుగా, దేవుణ్ణి మరి సంతోషపెట్టేవారుగా మనం ఉంటుంటాం. కాబట్టి ఈ లోకపు మనుషులను మనం సంతోషపెట్టకూడదు, కానీ మరి దేవాతి అయిన దేవుణ్ణి మనము ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క స్వభావంలో మనం నడుచుకోవాలనేది దేవుడు కోరుతున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనలాగా ఉండాలి, క్రీస్తులాగా మనము ఈ జీవన యాత్రను కొనసాగించినట్లయితే యేసుదేవుడు మనల్ని బలంగా ఆయన నామ మహిమ కొరకు వాడుకుంటారు. మరి రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 29-30 వచనాల్లో ఒక మాట ఉంది. ఏమంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనములు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు నిన్ను పిలుచుకునింది, నేను ఏర్పాటు చేసుకునింది, నిన్ను నియమించుకునింది, నిన్ను తన సేవకు పిలుచుకునింది. మరి ఈ లోకంలో, ఈ లోకమనే పాపము నుంచి ఒక ప్రత్యేకించబడి నిన్ను ఏర్పాటు చేసుకునింది ఆయనలాగా నువ్వు జీవిస్తావనే. ఏదో వేరే వాళ్ళలాగా మనం జీవించకూడదు, కానీ యేసు స్వభావం, యేసులాగా జీవించాలని, యేసు క్రీస్తునే మనకు మాదిరిగా, ఉదాహరణగా మనం తీసుకొని నడవాలి, జీవించాలని దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను నియమించినాడు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి మొట్టమొదటగా మనం క్రీస్తు సారూప్యంలో ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను. రెండవ మాట మనం గమనించినట్లయితే, ఆయన పోలికగా మనం నడవాలని, ఆయనలాగా మనం జీవించాలని యేసుదేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంటే ఆయనలా మనం ఉండాలని, ఆయనతో జీవించాలని, ఆయన వలె మనం నడవాలనేది యేసు యొక్క కోరిక. 2 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. హల్లెలూయా. మనము దేవుని పోలికగా మార్చబడి ఉన్నాం. అందుకనే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ రూపము, నీ స్వభావము, నీ నడత, నీ పోలిక, నీ మనస్సు, నీ యొక్క సమస్తముకి మహారాజు యేసుక్రీస్తే. ఆయనలా మనము జీవించాలి, ఆయనలా మనం నడుచుకోవాలి, ఆయన వలె మనం జీవించాలి. అప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలని చేస్తాడు. మరి ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నడుచుకున్న విధానం, ఆయన జీవించిన విధానం, ఆయన యొక్క ప్రభావము, ఆయన పాపమెరుగని పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో పరిశుద్ధంగా పాపుల మధ్య ఉంటూ పరిశుద్ధంగా జీవించింది ఒకే ఒక దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఈ లోకంలో పాపము లేని మనుషుడు లేడు. మరి పరిశుద్ధంగా జీవించిన వారెవరు లేరు. బట్ యేసుక్రీస్తు ఈ లోకాన్ని రక్షించుటకు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి తన జీవితాన్ని పరిశుద్ధంగా నడిచినవాడు. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలిచున్నాడని చెప్పుకొనుచు ఆయన ఎలాగ నడుచుకునెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. తాను నడుచుకునేటకు బద్ధుడై ఉన్నాడు. ఆయన యందు నిలిచున్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగా నడుచుకునేనో అలాగా నడుచుకోవాలి. అర్థమైందండి? యేసుదేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు, ఆయన నడక ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన నడతలో ఆయన వలె మనం జీవించాలి అనేది ఈ దినాంశం యొక్క ముఖ్యాంశం. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆయనము ఆరమని చెప్పుకొనుచు ఆయనలాగా మనం లేకున్నప్పుడు మన భక్తి వ్యర్థం. కాబట్టి మనము ఆయన వారమని చెప్పుకున్నప్పుడు ఆయన వలె మనము జీవించాలి. ఇది 3వ మాట. మొదటి మాట క్రీస్తు స్వరూపంలో ఉండుటకు యేసయ్య పిలిచెను. 2వ మాట ఆయన పోలికగా మార్చబడి ఉన్నామని యేసయ్య పిలిచెను. 3వదిగా క్రీస్తు నడుచుకొనుచున్నట్లు నడుచుకోవాలని అందుకే యేసయ్య మనల్ని పిలిచెను.
ఈ 3 మాటలు మీ జీవితంలో చాలా విలువైనది. జ్ఞాపకం చేసుకోండి. ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకపు ఏ మనుషులని మనం ఉదాహరణగా తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనకున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన వలె మనం జీవించినప్పుడు మరి ఆయనతో కూడా పరలోకములో ఉండే భాగ్యము నీకు నాకు కలుగుతుంది. ఇంకొక మాటను చూసుకున్నట్లయితే 4వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22, 23, 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24. 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, మనం దేవుని నమ్మకం ముందు మన మోసకరమైనటువంటి ప్రాచీన స్వభావంలో మనం జీవిస్తున్నాం. మరి ఈ దినాన దేవుని నమ్మిన వారము, ఆయన బిడ్డలంగా మనము దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికన సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలంట. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని పాత జీవితాన్ని, మరి క్రీస్తు నమ్మకం ముందు మన జీవితాన్ని వదులుకొని ఇప్పుడు నూతనంగా పరచబడిన వారమై నూతన స్వభావాన్ని ధరించుకొని అనుదినము దేవునిలో నూతన పరచబడాలనేది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ నూతన పరచబడినప్పుడు దేవుని నూతన కార్యాలను నా జీవితంలో మనము చూడగలుగుతాం. అప్పుడు క్రీస్తు మనలో నివాసమై ఉండి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రీతుల్లో మనల్ని దేవుడు ఏం చేస్తాడో నడిపిస్తాడనమాట. ఎప్పుడైతే ఆయన యొక్క నీతిగా మనం జీవిస్తామో, నీతిగా మనం నడుచుకుంటున్నామో, అప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు. మరి ఇంకో మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. 15. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక, ఎప్పుడైతే మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనులు దౌర్బల్యములను భరించుటకు బద్ధులమయ్యున్నాము, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచు. నిన్ను వలె నీ పొరుగువాన్ని దేవుడు చూశాడనమాట. ఆ విధంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని మనము బలహీనులను, మరి దేవుని విషయంలో మరి బలహీనంగా ఉన్న వారిని మనము ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ వారిని నడిపించాలి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ ఇది యేసు నడుచుకున్నాడు అనమాట. నిన్ను అందుకే పిలిచింది, నాలాగా నువ్వు నడువు, నాలాగా నువ్వు జీవించు, నా పోలికలో నువ్వు ఉన్నావు, నిన్ను నేనే సృష్టించాను, నిన్ను బ్రతికిస్తున్నాను, నీకు ఊపిరినిచ్చాను, నీకు శ్వాసనిచ్చాను, నీకు సమస్తం అనుగించినాను, నువ్వు నాలాగా ఉండు నాయనా అంట దేవుడు మనల్ని బ్రతిమలాడతాడు. కాబట్టి క్రీస్తు
కూడా తను తాను ఎక్కువగా ప్రేమించలేదు, కానీ నిన్ను నిందించిన వారిని నిందలు వారి మీద పడెను అని మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ తాను నిందించిన వారి నిందలు వారి మీదే పట్టాయి. కాబట్టి మనము ఎవరిని నిందించకూడదు, కానీ మనందరినీ మరి క్రీస్తు ప్రేమలో ప్రేమించేవారుగా, క్రీస్తు వలె జీవించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు తను తాను తగ్గించుకుంటూ దీన మనస్కుడై మరి నడుచుకోవాలనేది దేవుని యొక్క మాట. ఎందుకంటే మన దేవాతి దేవుడు ఆ విధంగా నడుచుకున్నాడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఎంత తన్ను తాను రిక్తునిగా చేసుకొని దీనుడిగా నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చిన నిజ దేవుడుగా మనం ఉంటున్నాడు. ఈ పాపి మనుషులను ప్రేమించుటకు పరలోకం నుంచి పైనుంచి దిగి వచ్చిన దేవుడు యేసు దేవుడు. మరి 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాకపోయింది, కచ్చ చేతనైనను వృధాశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ప్రియులారా, ఎంత చక్కటి మాట. నా మనస్సు క్రీస్తు వలె ఉండాలి, నా నడత క్రీస్తు వలె ఉండాలి, నా చూపు క్రీస్తు వలె ఉండాలి, నా ఆలోచన క్రీస్తు వలె. నాకు మాదిరి యేసుక్రీస్తు తప్ప వేరెవరు లేదు. అలాగ జీవించడానికి ప్రయత్నం చేస్తాం. రోజు రోజు నూతన పరచబడతాం. దేవుని ఆశీస్సులతో అనుగ్రహంతో మనము ముందుకు సాగుదాం. ఈ వాక్యం వింటున్న వారికి మరి దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడను మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. నిన్ను వలె నీ పోలికలు నీ మనస్సు కలిగి నీవు నడిచినట్టు నడవడానికి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ ఉదయకాలంలో స్వామి వారి జీవితంలో నువ్వు అద్భుతములు చేయమని, ఈ దినమంతటా నీ రెక్కల చాటున వారిని భద్రపరిచి కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇలాంటి వాక్యం మీరు ఇంకా వినాలి అని అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిసారి వాక్యము, దేవుని పాటలు మీరు వినచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.